కర్మ సిద్ధాంతంపై శ్రీకృష్ణ భగవానుడి లోతైన బోధనలను అన్వేషణ చేయడానికి స్వాగతం. హిందూ తత్వశాస్త్రం యొక్క సమృద్ధిపైనికి కర్మ సిద్ధాంతం లేదా చర్య సిద్ధాంతం ఒక ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ఇది మనం చేసే ప్రతి చర్యకు ఫలితాలు ఉంటాయని, అది మన ప్రస్తుతాన్ని మరియు భవిష్యత్తును ఆకృతీకరిస్తుందని హైలైట్ చేస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన బోధనల ప్రకారం ఫలితాలపై ఆసక్తి లేకుండా వన్స్ విధిని నిర్వర్తించడం ఆధ్యాత్మిక విముక్తిని కలిగిస్తుంది. ఈ సూత్రం మన రోజువారీ జీవితాలలో మనకు మార్గదర్శకంగా ఉంటది మరియు లక్ష్యంతో నిస్వార్థంగా పనిచేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ వీడియోలో ఈ శాశ్వతమైన బోధనలలోకి నేర్చుకుంటూ కృష్ణ తత్వశాస్త్రంలో కర్మ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటాము. కాబట్టి కర్మ యొక్క సారాంశం మరియు దాని పరిమాణ శక్తిని అర్థం చేసుకోవడానికి మనం ఈ మార్గాన్నే ప్రారంభిద్దాం. కృష్ణుడు చెప్పినట్లుగా కర్మ అనేది కారణం మరియు ఫలితాల చట్టం. మనం చేసే ప్రతి చర్య ఒక సంబంధిత ఫలితాన్ని ఉత్పత్తి చేస్తుంది. మన రోజువారీ జీవితాలలో ఇది మన ఎంపికలు, పెద్దవి లేదా చిన్నవి, మన అనుభవాలను మరియు భవిష్యత్తును ఆకృతీకరిస్తాయని అర్థం. కృష్ణుడు చెప్పినట్లుగా ఫలితాలపై ఆసక్తి లేకుండా విధి భావనతో చేసే చర్యలు ఆధ్యాత్మిక వృద్ధికి దారితీస్తాయి. ఆయన బోధనల ప్రకారం చర్య మాత్రమే కాకుండా దాని వెనుక ఉద్దేశం కూడా ముఖ్యమైనది. ఒక నిస్వార్థ చర్య పరిశుభ్రమైన ఉద్దేశాలతో నడిపించబడుతుంది, సానుకూల కర్మను సృష్టిస్తుంది. అయితే స్వార్థం ఆధారంగా చేసే చర్యలు ప్రతికూల ప్రభావాలకు దారితీస్తాయి. ఈ కర్మ సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం జీవితం మరింత జాగ్రత్తగా నడిపించవచ్చు. మన ఉన్నత లక్ష్యంతో సరిపడే ఎంపికలను చేసి మన ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడవచ్చు. కృష్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతం చర్య, విధి మరియు ఆసక్తి లేకుండా ఉండటం అనే మూల సూత్రాల చుట్టూ తిరుగుతుంది. ఈ తత్వశాస్త్రం యొక్క మూల సూత్రం ఏమంటే ప్రతి చర్యకు ఫలితాలు ఉంటాయి, వ్యక్తులను వారి విధులను నిస్వార్థంగా నిర్వర్తించడానికి ప్రేరేపిస్తుంది. కృష్ణుడు చెప్పినట్లు ఫలితాలపై ఆసక్తి లేకుండా వన్స్ ధర్మం లేదా ధార్మిక విధిని పాటించాలి. ఈ సూత్రం మన సమాజంలో మారుతున్న సమయంలో ఎంత ప్రాముఖ్యంగా ఉంటుందో మనం చూస్తాము. ఉదాహరణకు భగవద్గీతలో అర్జునుడు యోధుడుగా తన పాత్రను భయంతో లేకుండా నిర్వర్తించడానికి ప్రేరేపించబడతాడు. విధి పట్ల నిబద్ధత యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించడం ద్వారా మనం జీవితంలో ఉన్నతమైన అర్థం, పరిమాణ శక్తి మరియు మన చర్యల ప్రభావాలను మరింత స్పష్టతతో మరియు ధార్మికతతో అన్వేషించవచ్చు. కృష్ణుని బోధనలలో ధర్మం అనేది వన్స్ ధార్మిక విధి లేదా నైతిక బాధ్యత కర్మ యొక్క నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వ్యక్తిగత పరిస్థితులు మరియు సామాజిక పాత్రల ఆధారంగా మారుతుందని, ఒకరు అనుసరించాల్సిన నైతిక మార్గాన్ని సూచిస్తుంది. వన్స్ ధర్మాన్ని పాటించడం ద్వారా వ్యక్తులు తమ చర్యలు ఉన్నతమైన సూత్రాలకు సరిపోలేలా చేస్తారు, తద్వారా సానుకూల కర్మ ఫలితాలను సృష్టిస్తారు. ఉదాహరణకు మహాభారతంలో అర్జునుడి సుమతి తన వ్యక్తిగత ఆకాంక్షలు మరియు యోధుడిగా తన విధి మధ్య ఉన్న ఘర్షణను సూచిస్తుంది. కృష్ణుడు అతన్ని తన ధర్మాన్ని అంగీకరించడానికి మార్గనిర్దేశం చేస్తాడు. అతని పాత్రను నిస్వార్థంగా నిర్వర్తించడం ఆధ్యాత్మిక వృద్ధికి దారితీస్తుందని జ్ఞాపకం చేస్తూ, అదేవిధంగా యుధిష్ఠిరుడు తన ధర్మానికి కట్టుబడి కఠినమైన పరిస్థితుల్లో కూడా సానుకూల కర్మను చూపించడం ద్వారా ధార్మిక చర్యలు ఎలా మంచి కర్మకు దారితీస్తాయో చూపిస్తాడు. కాబట్టి కర్మ మరియు ధర్మం మధ్య ఉన్న ఈ పరస్పర సంబంధం జీవితం యొక్క నైతిక సంక్లిష్టతలను సమర్థవంతంగా నడిపించడానికి కీలకం. కర్మ సిద్ధాంతం యొక్క సూత్రాలను రోజువారీ జీవితంలో అన్వయించడం వ్యక్తిగత వృద్ధి మరియు సంతృప్తికి దారితీస్తుంది. మొదట మీ విలువలు మరియు బాధ్యతలతో సరిపడే చైతన్యపూర్వకమైన ఎంపికలను చేయడం ప్రారంభించండి. మీ చర్యలు మరియు ఉద్దేశాలను క్రమం తప్పకుండా పరిశీలించండి. అవి మీ జీవితానికి మరియు ఇతరుల జీవితాలకు సానుకూలంగా సహకరిస్తాయో కాదో చూసుకోండి. ఉదాహరణకు, ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా సహాయం చేయండి. ఇది సానుకూల కర్మను మాత్రమే సృష్టించదు, కానీ సమాజం మరియు అనుబంధతను కూడా పెంపొందిస్తుంది. అదేవిధంగా మీ రోజువారీ కార్యకలాపాలలో జాగ్రత్తగా ఉండండి. మీ చర్యలు ఉద్దేశపూర్వకంగా మరియు ప్రామాణికంగా ఉండేలా చూసుకోండి. క్రమంగా ఈ సూత్రాలను అనుసరించడం దీర్ఘకాలిక లాభాలను వంటి అంతరంగ శాంతి, మెరుగైన సంబంధాలు మరియు మీ జీవిత లక్ష్యాల యొక్క లోతైన అర్థం. కర్మ సిద్ధాంతం అన్వయించడం ద్వారా మీరు అర్థవంతమైన మరియు సంతృప్తిపూర్వకమైన జీవితంను కృషి చేస్తారు. ఈ వీడియోలో కృష్ణుడి కర్మ సిద్ధాంతం యొక్క లోతైన బోధనలను అన్వేషించాము. మనం ప్రతి చర్యకు ఫలితాలు ఉంటాయని, అవి మన జీవితాలను ఆకృతీకరిస్తాయని ప్రతిపాదించాము. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమైనది, ఎందుకంటే ఇది మన ఉద్దేశాలను పరిశీలించడానికి మరియు నిస్వార్థ చర్యల ద్వారా సానుకూల కర్మను కలిగించడానికి మనం ప్రయత్నించడానికి ప్రోత్సహిస్తుంది. ధర్మం యొక్క ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేశాము. ఇది మన ఎంపికలను మార్గనిర్దేశిస్తుంది మరియు మన విధులను నిర్వర్తించడం ఆధ్యాత్మిక వృద్ధికి దారితీస్తుందని గుర్తు చేశాము. మీరు ముందుకు వెళ్లేటప్పుడు మీ చర్యలు మీ జీవితానికి మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న వారి జీవితాలకు కూడా ఎఫెక్ట్ చేయగలిగేలా చింతన చేయండి. ఈ జ్ఞానం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి
లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కృష్ణుని బోధనల జ్ఞానాన్ని వ్యాప్తి చేయండి. మనం కలిసి స్వీయ పరిశోధన మరియు సానుకూల పరివర్తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.